దేవుని శక్తిని మనమే కొద్దిగా దయగలిగి కొద్దిగా తక్కువ అంచనా వేస్తాం ఎప్పుడు. తలనొప్పి అయితే బాగు చేస్తాడు, కానీ క్యాన్సర్ ఎట్లా బాగవుతుంది అంటే, తలనొప్పి బాగా చేసిన వాడు క్యాన్సర్ బాగు చేయడా? నాకు 9 సంవత్సరాలు థైరాయిడ్ జబ్బు ఉండిందండి. ఇంత పెద్ద గడ్డ, ఆలుగడ్డ అంత మెడ మీద ఉండేది. హై నెక్ బ్లౌజ్ వేసేది, కవరప్ చేసుకునేది, టీవీలో కనబడుతుందని. అయినా టీవీ పరిచయం ఆపలేదు నేను. 25 కిలోల మరి శరీరం వెయిట్ లాస్ అయింది. తూలి పడేదాన్ని ఆ వయసులో, అంటే ఒక 15 సంవత్సరాల క్రితం అనుకుంటా, 10 సంవత్సరాలు కాదు, 12-13 ఇయర్స్ బ్యాక్. 9 ఇయర్స్ ఐ వాజ్ సఫరింగ్. అది ఎవరికి పెద్ద చెప్పుకోలేదు, కానీ సహిస్తూ ఉండేదాన్ని. బాగలేదంటే ఇంటి వాళ్ళకి కూడా విసుగు అవుతుంది కదమ్మా. ఎక్కడ చెప్పలేము మనం ఇవన్నీ, దేవుని పాదాల దగ్గర పడి ఏడవాలంతే. అయితే 9 ఇయర్స్ ఉన్న థైరాయిడ్ ఎలా పోయింది? ఆ గాయిటర్ ఎట్లా మాయమైంది? అస్సలు లేదండి, గాయిటర్ అసలు లేదు. అది ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ఆ థైరాయిడ్ డాక్టర్ అన్నాడు, లేదమ్మా అది ఎక్కడో శరీరంలో దాగుంటుంది. నేను ఇంకా మాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు థైరాయిడ్ స్పెషలిస్ట్, వాళ్ళని తెచ్చి ఒకసారి చెకప్, నాకు ఏ చెకప్ వద్దు, అది దేవుడు దాన్ని తీసి చెత్త పుట్టలో పడేసినట్టున్నాడు. నేను బిలీవ్ చేస్తున్నాను, ఐఎమ్ ఏ బిలీవర్, నేను విశ్వసిస్తున్నాను నా ప్రభు అంతటి గొప్ప కార్యము చేస్తాడని. థైరాయిడ్ వస్తే జీవితాంతం మింగాల గోళీలు. ఆ గోళీలు ఆయన రాసిన 3 పేజీల ప్రిస్క్రిప్షన్ అంతా చెత్త పుట్టలో పడేసినాను. నువ్వు బాగు చేస్తే నేను నీ సేవ చేస్తానని ఒప్పుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నన్ను పూర్తిగా బాగు చేసినాడండి థైరాయిడ్ నుండి. మీరు థైరాయిడ్ పేషెంట్స్ వినండి ఈ మాట, మీరు బాధపడకండి, ప్రార్థన చేయండి. ఆయన ప్రతి విధమైన రోగాన్ని, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచగలడు. హల్లెలూయా. అంత విశ్వాసం నీలో ఉండాలి. మరి ఈ కుటుంబానికి ఇంత గొప్ప మేలు ఆ రోజు జరిగింది. ఆశ్చర్య కార్యం చేసినాడు ప్రభు. అందరూ ఆశ్చర్యక్రియ, వీడే నా పుట్టుకుంటేవాడు దేవాలయం దగ్గర పడి ఉండేవాడు వీడే కదా అని గుర్తుపెట్టి వారి ఆశ్చర్యము, వారి విస్మయము, వారి ఈ అద్భుతం చూసి, ఈ దేవుని యొక్క గొప్పతనాన్ని వారు చూసి వారు మరి నమ్మలేకపోతున్నారు అన్నమాట. అంటే అంత అబ్బురపడిపోతున్నారు. అలాగే ఈరోజు ఒక ఆశతో మీరు వెళ్ళండి. ఇక్కడ దీర్ఘకాల సమస్యలు మీకున్నా మీరు భయపడే అవసరం లేదు. ఎనీ ఫ్లాష్ ఆఫ్ ఎ సెకండ్ గాడ్ కెన్ డూ ఎ మిరకల్. హల్లెలూయా. ఆయనకు పెద్ద టైం అవసరం ఏమి లేదు. ఆయన నోటి మాటతో సర్వ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు. కలుగును గాక అంటే కలిగింది కదా. మన జీవితంలో మనకు ఆ ఆశ ఉండాలి, ఆ నిరీక్షణ ఉండాలి, ఆ సంతోషం ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి. ఆయన నీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయడనే విశ్వాసం నీకు ఉండాలి. అందుకే